విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అంశం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని వర్సెస్ ప్రభుత్వ వైద్యుల సంఘంగా మారింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ ను టార్గెట్ చేస్తూ పేర్ని నాని మాట్లాడడాన్ని వైద్యుల సంఘం అధ్యక్షుడు జయదేవ్ తప్పుపట్టారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బాగా మత్తు వైద్యం బాగా చేస్తా అంట. మొత్తం హాస్పిటల్ అంతా కూడా మత్తుతో పొడిగబెట్టి ఉంచాడు. ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఏంటి అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం, మొత్తం అందరి డాక్టర్ని స్టాఫ్ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయిబాకండి, అడ్మిట్ చేసుకోబాకండి, మీరెవరు కూడా అతనికి పరీక్షలు రాయిబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇవాళ ఇక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెజవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరిన చోట నుంచి బెజవాళ్ళని ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్తు డాక్టర్. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దగులుబాజీ పనులు చేయబట్టి ఉంటారు. పేర్ని నానికి ఏదన్నా ఇబ్బందులున్నా లేదనుకుంటే అనుమానాలున్నా ఈ కన్సర్న్డ్ అధికారుల్ని, ఉన్నతాధికారుల్ని ఖచ్చితంగా సంప్రదించి ఆయన అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. అలా కాకుండా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లా పెట్టి ఒక ఉన్నతాధికారిని, ఒక అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూపరింటెండెంట్ని అత్యంత నీచంగా మీరు మాట్లాడిన మాటలు మా ఏపీజీడీఏ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని పేర్ని నాని నువ్వు తక్షణమే వెనక్కి తీసుకో, లేదనుకుంటే చట్టపరమైన చర్యలు తీవ్రమే తక్షణమే నీ మీద మా ఏపీజీడీఏ నుంచి చర్యలు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ